రక్తనాళాల యొక్క సైజు ఒక లెక్కలో రక్తం వెళ్ళడానికి వీలుగా విశాలంగా వెళ్తూ ఉంటాయి. ఈ కోపం రావడం వల్ల ఏమవుద్దంటే నాళాలన్నీ ముడుచుకుపోతాయి. ముడుచుకుపోయి రక్తం ఫ్లోటింగ్‌కి వెళ్ళక, ఆ ప్రాంతంలో తాత్కాలికంగా ఆగిపోయి, ఎప్పుడైతే నీరు లేకపోతే ఏర్లు ఎలా ఎండిపోతాయో, ఆ దారులు గూడా ఫ్లోటింగ్ లేక సన్నబడిపోయి, నీరసించిపోయినట్టుగా అయిపోయి, రక్తం వెళ్ళక ఆ దారులు క్లోజ్ అయిపోతే, మళ్ళీ వేరే దాంట్లో నుంచి రక్తం వెళ్ళడానికి అవకాశం ఉండి, ఆ ప్రాంతం అలాగే వేస్ట్ అయిపోతూ ఉంటది. అదే నార్మల్‌గా మినిమలైజ్‌గా ఏముందిలే అనుకుంటా ఎళ్ళేవాడు రక్తం నాళాలు క్లారిటీతో ఉంటాయి. ఎక్కడ కూడా అడ్డంకిలు లేకుండా రక్తం వెళ్ళిపోతది. వాడు సవ్యంగా ప్రాణశక్తి, అలాగే వాయు శక్తి, ఉష్ణ శక్తి, రక్తం యొక్క ప్రవాహాన్ని కూడా పరిరక్షించుకుంటూ లోపలికి పంపించుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోపం తెచ్చుకోవడం వల్ల ఏం జరుగుద్ది? నాళాలు క్లోజ్ అయిపోతాయి. చాలా మందికి హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఒకటి కూడా అదే. కోపం తెచ్చుకోకూడదు. బాడీ హీట్ ఎక్కువైపోద్ది. సునాయాసంగా